ఈ నెల 10వ తేదీన కాకినాడ జిల్లాలో భారీగా రా కదలిరా అనే కార్యక్రమం కూడా టీడీపీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రస్తుతం బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సార్ చెప్పండి, 10వ తేదీన జరగబోతున్న కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే పదం ఎన్టీ రామారావు గారు 82లో ఒక రేకిచ్చి ఆ పిలిపిస్తే కోట్లాది జనం 6-9 మాసాలు అధికారంలోకి వచ్చారు. అధికారం తీసుకొచ్చారు మమ్మల్ని. అందుకు అదే పదం మీద ప్రతి జిల్లాలో మొన్న లోకేష్ బాబు గారు యువగలం పూర్తయిన తర్వాత, శంకారం అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు నిన్న కనిగిరి నుంచి ప్రారంభించారు. అదే భాగంలో రేపు తునిలో 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సమావేశం ప్రారంభిస్తున్నాం. జనసేన తెలుగుదేశం సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. వారి సహకారం మా సహకారంతో ఆ రోజు చంద్రబాబు గారు వస్తున్నారు. అది సుమారు మేము ఆ గ్రౌండ్ చూడడానికి వెళ్తున్నాం. తునిలోనే సమావేశం పెట్టి 1-2 లక్షల వరకు జనాభాని మనం ప్రోవ్ చేసి ఆ రోజు సమావేశాన్ని విజయవంతం చేయాలని. ఈరోజు అరాచకాలు, అన్యాయాలు, 10 మంది సంఘాలు ధర్నా చేస్తుంటే, లక్షలాది మంది రోడ్డు మీద రక్తాలు పారుతూ ఉంటే, ఆడవాళ్ళు అన్నమోరు రామచంద్రని రోడ్డు మీద నడుస్తూ ఉంటే కనీసం కనికరం లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ ఈ జనం ఇబ్బంది పడుతూ ఉంటే ఆయనేమో ఏదో పిల్లలు వాయించినట్టు ఆయనేమో ఇంట్లో కూర్చొని ఎమ్మెల్యేలు ఫైనలైజ్ చేసుకో అధికారమే పరమావధిగా ఉన్నాడు తప్ప ప్రజల తాలూకా సంక్షేమం ఆలోచించినట్టు ఈ జగన్మోహన్ రెడ్డికి రేపు 10 ఇవి కనిగిరిలో చూశారు. నభూతన భవిష్యత్తు జరిగింది. రేపు తిరులో కూడా పెద్దల రామకృష్ణ గారు ఇతర సహకారంతో, ఇన్ఛార్జీలు, ఈ జిల్లా కాకినాడ జిల్లాలోని పెద్దలందరి సహకారంతో నవీన్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశం తుల్లో జరగబోతున్నాం. ఎంతమంది హాజరు కాబోతున్నారు? ముఖ్యంగా ఎవరెవరు ఉండబోతున్నారు? అందులో పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉందండి. వారు ఆహ్వానించో వారు కొన్ని సమావేశాలకు వస్తారు. వారు కన్వీనియంట్ చూసుకొని ఎప్పుడు ఇస్తారో వారు ముందే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు వారి డేట్లు చూసుకొని చెప్తే వారు కూడా రావే అవకాశం ఉందాం. అంటే సమస్య వస్తారని కానీ గ్యారెంటీ చెప్పలేదు. వారు చెప్తారు. పవన్ కళ్యాణ్ వారి కార్యాలయం నిర్ణయిస్తుందమ్మా. ఒక పక్కన వైసీపీ భారీగా మార్పులు చేస్తుంది, మరో పక్కన టీడీపీ నుంచి కూడా ఎంపీ నాని కూడా బయటకు పోతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఎలా చూడాలి? ఎన్నికలండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఇంకా నాన్నగారు ఎక్కడ మాట్లాడేది లీక్ అవుతున్నాయి. వారు ఇప్పుడప్పుడే అందరూ కూర్చుంటున్నారు. నాన్నగారు కూడా మా కుటుంబ సభ్యుడు. ఆయన తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు అన్న అభిమానించే వ్యక్తి. నేను అనుకుంటున్నాను అలాంటివి ఉండకపోవచ్చు ఆశిస్తున్నాను. అంటే మార్పులు ఎలా ఉండబోతున్నాయి సార్? మార్పుల ప్రభావం ఏ విధంగా టీడీపీ ఉండే అవకాశం ఉందంటారు వచ్చే ఎన్నికల్లో? 100% తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తున్నాం. 100% రాసుకోండి చరిత్ర. వానికి మ్యాక్సిమం 20 సీట్లు దాటి వస్తే అది జగన్మోహన్ అదృష్టం. అది అంటే వైసీపీ సింగిల్గా వస్తుంది, భయపడే పొత్తులతో కలుస్తున్నారు, ముందుకెళ్తున్న పరిస్థితి. వై నాట్ 175 అంటే ముందుకెళ్తున్న పరిస్థితి. ఆయన ముఖం ఆయనలా కులాలు మతాలు ఎడగొట్టి మేము రాజకీయాలు చేయం, కుతంత్రాలతో రాజకీయం చేయం. మాకు జనసేన తెలుగుదేశం ఎప్పటి నుంచి మిత్రపక్షంగా ఉన్నాం. 2014లో కలిసి వెళ్ళాం, 19లో విడిపోయినాం, మళ్ళీ కలిసాం. మాకేముంది, మేము కలిసి ఆ రోజు మేము కలిసి వెళ్తున్నాం. ఇవాళ మిత్రపక్షం లేని కేంద్రంలో ఉన్నాయా, రాష్ట్రంలో ఉన్నాయా? ఇలా నాన్న మిత్రపక్షంతో వెళ్ళలేదా? కమ్యూనిస్టులతో టీఆర్ఎస్తో వెళ్ళలేదా? అసలు మీ భవిష్యత్తు పెట్టింది ఎవరు? ఈ పక్షాలు కదా. ఇవన్నీ రేపు తెలిస్తే జగన్మోహన్ రెడ్డికి సింగిల్ 175 లేదా 170 రేపు తెలుస్తుందా? కాంగ్రెస్లో వెళ్ళడంపై ఎలా చూడాలండి? అన్నీ కూడా వాళ్ళ కుటుంబం, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు బాగుపడింది, పైకి వచ్చింది కాంగ్రెస్ నుంచి. వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చారు. వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చి కాంగ్రెస్ వల్ల బతికి బట్టగట్టి ఇవాళ శర్మిల కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తాడు. చూడండి, కొద్ది రోజులే నాటకం. రేపు 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత జగన్మోహన్కి అదే గతి పడుతుంది. సార్ చూస్తున్నాం ఇది పరిస్థితి. గతంలో ఎన్టీ రామారావు సమయంలో ఏదైతే పిలుపునిచ్చారో రా కదలిరా కార్యక్రమాన్ని మళ్ళీ ఎంతో పేరుగాంచింది కాబట్టి అదేవిధంగా దాన్నే మళ్ళీ ఇప్పుడు టీడీపీ భారీగా కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేయబోతుంది. రా కదలిరా అనే కార్యక్రమం తుని వేదికగా అక్కడంతా కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతోమంది ఇక్కడ పాల్గొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తుతో అధికారం చేయించుకుంటుందని ప్రధానంగా అన్నారు. ఏదేమైనా ఎంతమందికి ఇది చేసినా సరే రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే. భారీగా లక్షలాది మంది ఈ తుని సభకైతే రా కదలనే కార్యక్రమం కూడా లక్షలాది మంది ఆదరవబోతున్నారని, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి బండారు సత్యనారాయణమూర్తి అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.